శివరాం బాబేనా? నేను నాయన అన్నపూర్ణమని. మా ఇంటికి ఒక్కసారి నువ్వు అర్జెంటుగా రావాలి నాయన. ఏం జరిగిందమ్మా? మా అల్లుడు ఎవరితో తీసుకొచ్చాడు. పిల్లలకి తల్లి అంటున్నాడు, ఈ ఇంటికి కోడలు అంటున్నాడు. అలాగా? అంత పని చేశాడా? ఇన్నాళ్ళు నేను అదే నమ్మకంతో ఉన్నా నాయన. నాకేమిటో భయంగా ఉంది. మా అల్లుడు నీ మాట వింటాడు. నువ్వు తొందరగా రా నాయన. మీరే కంగారు పడకండి. రేపు పొద్దునే నేను ఇంటికి వచ్చి వాడిని మందలిస్తాను. వేళకొస్తే నేను ఒప్పుకోను. పూజ వేళకొచ్చి నాతో కూర్చుని పూజ చేయాలి, సరేనా? చూసావా బాబు, చూసావా? నా కన్న కూతురు బిడ్డల వాళ్ళు ఎవరినో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అన్నపూర్ణమ్మ గారు, బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడని అమ్మా అని పిలుస్తున్నారు అంటే రాధిక ఆశీస్సులు ఆవిడికి లభించాయన్నమాట. ఇంకా అంటారేంటండి? నోరు మూసు మూల కూర్చోండి. వెళ్ళండి. బాబు ప్రసాదం తీసుకో. అరే గురువు గారా, ఎప్పుడు వచ్చారు గురుగారు? ఇప్పుడే వచ్చానయ్యా. వదినా, వీరు శివరాం గారని పెద్ద క్రిమినల్ అయ్యారు. మా అన్నయ్యకి ఫ్రెండ్, నాకు గురువు గారు. అన్నయ్య తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంకుల్ కి నమస్తే చెప్పండి. నమస్తే అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి, కాఫీ తెస్తాను. అలాగే. మీరు వెళ్ళి చదువుకోండి. ఇదిగో బాబు, అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపడుతుంది. దాని మాట నమ్మకం. మీ మాటలు మిమ్మల్ని కాకపట్టండి. అవును, బ్రహ్మనాయుడు ఒకసారి మీ చెప్పారు వచ్చిందన్నారు కదా, వెంటనే జోడు మార్పించుకోండి. అది కాదండి. అది కాదు ఇది కాదు అంటారేమిటండి? ఏమిటండి? లక్షణంగా లక్ష్మీదేవి లాగా ఉంది. మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు. వెళ్ళి వెళ్ళి కూర్చోండి. పడిపోయాడు. ఏమీ పర్లేదు, మీరు వెళ్ళండి. చూడండి, మాటలు విన్న మీద నా మాటలు మీకు వెళ్ళండి. ఇదిగో చూడండి, చూడండి బాబు, మీరు ఉంటున్నారు. మరొకసారి మిమ్మల్ని పిలిపించి మాట్లాడతాను. అర్థమైపోయింది, వెళ్ళండి. బాబు, మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా, స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కళహస్తి, చూడు, నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడకు. చూడు, వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. చూడు చిన్నమ్మ, వాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. జ్యోతి, బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా? ఇక్కడే కాదు, మేడం ఇది. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు, నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. స్లీప్. ఇప్పుడు నువ్వు నా భార్యవు. గీత, నీ తమ్ముడు మీ అడుగుజాడలో నడవాలని, మీ పిల్లలు నీలా సంస్కారవంతులవ్వాలని కోరుకునే మిమ్మల్ని ఇలా చూశారంటే వాళ్ళు ఏమైపోతారో మీరెప్పుడైనా ఆలోచించారా? గీత, భగవంతుడు ఆస్తి, ఐశ్వర్యం, హోదా అన్నీ ఇచ్చిన మనిషికి వాటితో పాటు గుండెల్లో తీరని బాధను కూడా సృష్టిస్తాడు. అందుకే నాకు తోడుగా ఉన్న బంధాన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలో చీకటిని నింపాడు. అప్పుడప్పుడు ఆ చీకటిని మర్చిపోవాలని ఇది అలవాటు చేసుకున్నాను. నేను
ఆ చీకటిని పోగొట్టే చిరువి పనైనా కాలేకపోయానా? సాటి మనుషులు వేలెత్తి చూపిస్తారని ఆలోచించకుండా, ఈ ఇంటి మనుషులు దెప్పి పొడుస్తారని అనుమానించకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నా కోసం మీరు ఇది మానేలేరా? గీత, నీకోసం నేను ఏమైనా చేయాలి, చేస్తాను కూడా. మిమ్మల్ని విడుదల చేయించి వైభవంగా తీసుకెళ్లాలని మన వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. ముందు అమ్మాయిల్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ దండలు వైభవం ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తాను.